ఎక్కడ పోయిందో అక్కడ మోటార్ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ పైప్ వేస్తారు. హర్ష ఒక రోజు తోడేటప్పుడు నేను వచ్చి చెప్పినా లేదా నేను ఈరోజు గొడ్డడిపాలెం గ్రామం కరప మండలం గ్రామ ప్రజలు రైలు చెరువులు అక్రమంగా సాగు చేస్తారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము క్షేత్రస్థాయి సిబ్బందితో వచ్చాము ఇక్కడికి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ విఆర్ఓ గారు, గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వచ్చారు. దీని మీద అంతా కూడా చూసామండి. అయితే ఇవన్నీ కూడా విరుద్ధంగా ఉన్నాయి, మన నిబంధనలకు అయితే విరుద్ధంగా ఉన్నాయి. ఇది అప్సైడ్ యాక్ట్ 2020 ప్రకారం ఇది అనాథరాజుగా ఉన్నట్టుగా మా దృష్టిలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మాట్లాడుకున్నారు. అయితే ఒక చేపల చేరులు చేయడానికని ప్రజలైతే మబ్బు చూపిస్తున్నారు. అది కూడా 2 రోజుల్లో చూసి చెప్తున్నారంటే మొత్తం 5 గ్రామాలైన కొరిపిల్ల, గొడ్డడిపాలెం, కరప, బావవారం సంబంధించి మన 4 గ్రామాలు కలిపి మాట్లాడుకుని మాకు ఒక 20 పేర్లు చెప్తున్నారండి. దాని మీద ముందుకు వెళ్తామండి. నా పేరు వాసిరెడ్డి శ్రీనివాస్ అండి. మాది కరప మండలం గొడ్డడిపాలెం గ్రామం అండి. ఇప్పుడు రైలు షెడ్యూల్స్ యొక్క లిస్ట్ పెట్టి వచ్చి ప్రజలకి ఆరోగ్యం చెడిపోవడంతో ప్రజలందరూ కూడా వ్యవసాయాలు నాశనం అయిపోవడంతో అందరూ ఏకగ్రీవంగా 4 సంవత్సరాల మంది పీరియడ్ చేసిన పట్టించుకోకుండా ఈ రోజుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు వచ్చి నిర్ణయం తీసుకున్నారు. అది రైతులు ఏకగ్రీవంగా చేసి ఈ విషయాన్ని తెలుపుతారని కోరుతున్నాను. అధికారులు అందరూ కూడా వచ్చి మా యొక్క సమస్యను చూశారు. ఈ చెరువు యొక్క ఈ కలుషితంతో ఊరందరూ డిస్టర్బ్ అయ్యి ఊరందరూ సఫర్ అవుతున్నారని చెప్పేసి తెలుసుకుని మీ యొక్క నిర్ణయం రైతులందరూ కూడా చెప్పమని వెళ్ళారండి. కాకినాడ రోడ్లో కరప మండలం గొడ్డడిపాలెం కడియాల సత్యనారాయణ. ఈ గొడవ ఏంటంటే అండి, చెరువులో రైలేటింగ్ అని గొడవ వచ్చిందండి. ఈ కరప నుంచి వచ్చి పైపు లైన్కి ఇతను కన్నం పెట్టేసి అక్కడెక్కడ 2 చోట్లనే నీరు కాలువలో బయట తోడేస్తుంది. పంట కాలువలో ఆకుమళ్ళు వ్యవసాయాలు అన్నీ పోతున్నాయండి. దాని మీద గత అయితే 2-3 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇలా నష్టం జరుగుతుందంటే జై గారు రావడం చూడటం, ఈయన మళ్ళీ ఈయనంటాం, మళ్ళీ ఆయన రావడం ఈయన చూడటం మళ్ళీ జరుగుతుందండి. ఈసారి మేము కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ కాగితాలు పెట్టి ప్రజలతో కూడా సంతకాలు పెట్టించామండి. మీరు స్వచ్ఛందంగా పెట్టమని చెప్పండి. ఇందులో మాకు మాటలు ఏమి లేవు. వ్యవసాయాలు ఎవరైతే దెబ్బతింటున్నాయో, ఎవరైతే నారుమళ్ళు పోతున్నాయో మీకు బాధలేట అని చెప్పమనండి. వచ్చారండి, అందరూ చూసారండి, తీసేయమని చెప్పారండి. అతన్ని ఇవాళ 3 నెలలు కోరారండి. అయితే మేము ఆలోచించి చెప్తామని చెప్పామండి. అయితే ఆఫీసర్ గారు ఏమన్నారంటే మీరు చెప్పుకుని మా 2 రోజుల్లో మాకు ఏదో చెప్పండి, తీసేయడం ఉంచుతాడు మేము నెరవేర్తామని చెప్తామని చెప్పారండి. జరిగింది ఇదండి.